అందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మలింగ క్షేత్రమైన గోకర్ణం గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మన దేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. దీనిని భూకైలాస్ మరియు మహాబలేశ్వరం అని కూడా పిలుస్తారు. పురాణ కథ ప్రకారం రావణాసురుడు శివుని కొరకు తపస్సు చేస్తాడు. శివుడు రావణాసురుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అంటాడు. రావణాసురుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని కోరుకుంటాడు. శివుడు నిబంధన ప్రకారం ఆత్మలింగాన్ని రావణాసురునికి ప్రసాదిస్తాడు. ఆ నిబంధన ప్రకారం ఆ ఆత్మలింగాన్ని లంకకు చేరే వరకు భూమిపైన ఉంచరాదు. దేవతలందరూ ఈ విషయం తెలుసుకొని ఆత్మలింగం రావణాసురుని వద్ద ఉంటే ముల్లోకాలు అతలాకుతలం అవుతాయని భావిస్తారు. వారు అందరూ బ్రహ్మ విష్ణు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. అప్పుడు దేవతలందరూ కలిసి గణపతిని బాలుని రూపంలో రావణాసురుని వద్దకు పంపిస్తారు. విష్ణువు తన చక్రాన్ని సూర్యునికి అడ్డంగా నిలిచి సాయంత్రం అయ్యేలా చేస్తాడు. రావణాసురుడు సాయంత్రం అవుతుందని భావించి సంధ్యావందనం చేయాలని అనుకుంటాడు. కానీ చేతిలో ఆత్మలింగం ఉంటుంది. అటుగా వెళ్తున్న బాలుడి రూపంలో ఉన్న గణపతిని పిలిచి దీనిని పట్టుకోమని, నేను సంధ్యావందనం చేసి వస్తానని చెప్తాడు. అప్పుడు బాలుడి రూపంలో ఉన్న గణపతి నేను 3 లెక్క పెట్టే లోపల రావాలి, లేకుంటే దీనిని క్రింద పెడతానని చెప్తాడు. చేసేదేమీ లేక ఆ లింగాన్ని బాలునికి ఇచ్చి వెళతాడు రావణాసురుడు. గణపతి రావణాసురునికి అవకాశం ఇవ్వకుండా త్వరగా 3 లెక్క పెట్టి ఆత్మలింగాన్ని క్రింద పెడతాడు. రావణాసురుడు పరిగెత్తుకుంటూ వచ్చి దానిని ఎంత లేపడానికి ప్రయత్నించినా అది పైకి మాత్రం లేవదు. అదే ఇప్పుడు గోకర్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ గోకర్ణ క్షేత్రానికి ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అఘనాశిని నది, పడమటిన అరేబియా సముద్రం ఉంటుంది. ఈ గోకర్ణ ట్రిప్ మనకు వీకెండ్లో వెళ్ళడానికి ఎంతో బాగుంటుంది. ఇది కర్ణాటకలో ఉంటుందండి. ఈ ట్రిప్లో మనం గోకర్ణతో పాటు మురుడేశ్వర్ను కూడా కవర్ చేసుకోవచ్చు. ఈ గోకర్ణలో బీచెస్ ఎంతో అద్భుతంగా ఉంటాయి మరియు అందంగా ఉంటాయి. టైం ఉంటే మనం ఈ బీచెస్ని కూడా సందర్శించవచ్చు. ఈ గోకర్ణలో యాక్టివా ఫెసిలిటీ ఉందండి. పర్ డే 500 వరకు ఛార్జ్ చేస్తారు. రూమ్ రెంట్స్ కూడా 800 నుంచి 1500 మధ్యలో ఉన్నాయి. మీకు సమయం ఉంటే బీచెస్ను సందర్శించవచ్చు. ఈ గోకర్ణ నుంచి మురుడేశ్వర్ మనకు 70 to 80 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ గోకర్ణ నుంచి మనం బస్కు వెళ్ళి రావచ్చు. మురుడేశ్వర్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేమైతే నాంపల్లి హైదరాబాద్ డెక్కన్ నుంచి రైలుకు వెళ్ళామండి. అక్కడ నుంచి హుబ్లీ జంక్షన్ వరకు వెళ్ళాము. హుబ్లీ జంక్షన్ నుంచి హుబ్లీ బస్ స్టాండ్కు వెళ్ళి అక్కడ నుంచి బస్సు ద్వారా గోకర్ణకు చేరుకున్నాము. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ బాయ్.